మాతృదేవోభవ. అన్ని ఎరింగిన దానవు కన్నీరెరుగంగలేవే కాదనగలవా జగన్మాత. అన్ని ఎరింగిన దానవు కన్నీరెరుగంగలేవే కాదనగలవా. చిన్ని గరిక పువ్వొక్కటి కన్నీటను తడియుచుండ కనవా వినవా. చిన్ని గరిక పువ్వొక్కటి కన్నీటను తడియుచుండ కనవా వినవా. అన్ని ఎరింగిన దానవు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 350వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఇంకా చంద్రోదయ వర్ణనంలో చివరిదాన్ని చెప్పుకుని మళ్ళీ మనం 351వ భాగంలో కథా ప్రవేశం చేద్దాం. ఈ వర్ణనలన్నీ జీవితానికి ఎంత ఉపశమనం కలిగిస్తాయో, ఎంత ప్రోత్సాహాన్ని కూడా కలిగిస్తాయో మనం చూస్తూ ఉన్నాం. అందుకని కావ్యాల్లో వర్ణనలు ఏవి అలా తేలిగ్గా వదిలేయకూడదు. వాటిలో గొప్ప సందేశం ఉంటుంది. మీ సమాచారం కోసం చెబుతున్నాను. ఇటువంటి వర్ణనలు ఎన్ని కావ్యాల్లో, తెలుగు కావ్యాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ పోగేసి మహానుభావుడు దాసరి లక్ష్మణస్వామి గారిని ఒక ఆయన సుమారుగా ఒక 100 ఏళ్ల క్రితం అనుకుంటాను ఓ పెద్ద వర్ణన రత్నాకరం అని పుస్తకం రాశారు. దాన్ని ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారి సారథ్యంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం వారు ఒక ప్రత్యేక పథకం కింద ఈ 8000 పద్యాలు ఆయన అనేక వర్ణాలు, సరస్వతి వర్ణాలు అన్నీ ఓ చోట దొరుకుతాయి. చంద్రోదయ వర్ణన ఇప్పుడు మనం ఇవన్నీ ఓ చోట దొరుకుతాయి. నేను ఒక విశ్వనాథుడు చెబుతున్నాను, అందరివి కలిపి తెలుగు కవులందరూ చంద్రుని ఎలా వర్ణించారు అన్నీ ఒక చోట చదువుకోవడం ఎంత బాగుంటుందండి. అలాంటి అవకాశం ఇప్పుడు తెలుగు పాఠకులకి పద్యాల పట్ల ఆసక్తి కలిగిన వాళ్ళకి కలిగింది భగవంతుడి దయ వల్ల. అది సుమారుగా 20 సంపుటాల్లో ప్రచురితమైంది. ఇప్పటికే 15 సంపుటాలు ప్రముఖ విక్రయ కేంద్రాలు అన్ని చోట్ల, నవోదయ మొదలైన, విశాలాంధ్ర మొదలైన అన్ని చోట్ల ఉన్నాయి. చక్కగా ఇలాగా దానికి విషయ సూచిక ప్రకారం సీతాదేవి వర్ణన వెంటనే మొత్తం అన్ని పద్యాలు చోట ఉంటాయి. లక్ష్మీదేవి వర్ణన, సరస్వతీదేవి వర్ణన, గర్భిణి వర్ణన, పుత్రోదయ వర్ణన, జలకేళి వర్ణన, అలా దేనికి దానికి అవి చక్కగా మళ్ళీ పాఠక మిత్ర వ్యాఖ్యాని దానికి ఒక సంక్షిప్తంగా ఒక ప్రతిపదార్థం తాత్పర్యం సంక్షిప్తంగా ఊరికి పద్యంలో విషయం అర్థమయ్యేలాగా, మరి ఇంకా వ్యాకరణపు లోతుల్లోకి వెళ్ళిపోకుండా అలాంటివి కూడా మనకి పుస్తకాలు కొత్తగా వచ్చే బాగా గొప్ప అవకాశం అండి. ఈ కాలం ఏదో చెడ్డకాలం అని అనుకోవద్దు. చెడిపోయేవాడు ఎప్పుడు చెడిపోతూనే ఉంటాడు, బాగుపడేవాడు బాగుపడుతూ ఉంటాడు. అదృష్టవంతుడిని చెడగొట్టేవాళ్ళు లేడు, దురదృష్టవంతుడిని బాగు చేసేవాళ్ళు లేడని మనం ఎటువైపు ఉండాలో నిర్ణయించుకుని అటువైపు ఉండడమేనండి. ప్రపంచం అంతా ఎలా వెళుతుంది అలా వెళుతుంది అని అనుకోవద్దు. అది ఎలా వెళ్ళినా మనం ఎలా వెళ్ళదలుచుకుంటే అలా వెళ్ళచ్చు. ఎవరి మార్గాలు వారికి ఉన్నాయి. అలా మనం గ్రహిద్దాం దాన్ని. ఇంకొక వర్ణన కాస్త ప్రదోషం నుంచి కొద్దిగా స్వర్గప్రకాశో భగవాన్ ప్రదోషక. చంద్రుడే కాదు, అసలు ఆ ప్రదోష సమయం ఎంత బాగుంది. స్వర్గప్రకాశంలా ఉంది అది. ప్రకాశ చంద్రోదయ నష్టదోషక ప్రవృత్త రక్ష పిశితాశదోషక రామాభిరామేరిత చిత్తదోషక స్వర్గప్రకాశో భగవాన్ ప్రదోషక. ప్రదోష సమయం భగవంతుడితో సమానం అన్నాడు వాల్మీకి. భగవాన్ ప్రదోషక. శివుడు నాట్యం చేసే సమయం అది. విష్ణుమూర్తి మహోత్సవంగా ఉండేటువంటి సమయం అది. దేవతలందరూ అనుగ్రహించేటువంటి సమయం. మనకి ఆధునికమైన లెక్కల్లో చెప్పాలంటే 5:30, 6:30, మహా అయితే 7, ఇంకా 7 దాటితే నిశ. పైగా దీన్ని నిశాముఖం అంటారండి. ఈ 5:30 నుంచి 6:30, 7 గంటల వరకు సమయం నిశాముఖం అంట. ఇది పట్టాభిషేకానికి చాలా గొప్ప ముహూర్తం. సరిగ్గా కర్ణుడికి షష్ఠే రాత్రే అని పగటిలో 6వ భాగంలో నీకు పట్టాభిషేకం జరుగుతుందని చెబుతాడు కృష్ణుడు. దాన్ని పొరపాటు పడి ఇక 6వ వాడు కర్ణుడు అని వ్యాఖ్యానం చేసేసారు, ద్రౌపదిని జడగొట్టేసి. కృష్ణుడు అలా అనలేదు. పురాణాలకి మాకు బ్రహ్మ లాంటి వారు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు మహానుభావులు ఒక సందర్భంలో ఆ ఘట్టానికి చెబుతూ ఈ వ్యాఖ్యానం చేయడం నేను విన్నాను. నిజంగా ధర్మాన్ని కాపాడారు వారు. అక్కడ షష్ఠవ భాగం అని షష్ఠే కాలే అంటే 6వ కాలమునందు 6వ వాడు వస్తాడా అని కృష్ణుడు అన్నట్టు ఇక తాకట్టు పెట్టేసినట్టు మాట్లాడేశారు. ఇంకా
దాన్ని పెద్దవాళ్ళు కూడా పొరపాటు పడ్డారు, దానికేముంది. ఎందుకంటే లోకంలో ప్రచారాల భావాలు ఎప్పుడు మా మీద కూడా పనిచేస్తాయి. లోకంలో వాడుకలో ఉంది కదండి, వాడుకలో ఉంటే ఏంటి, ఎవరో రోడ్డు మీద అనుకునే మాటలన్నీ గ్రంథాలు అవుతాయా? ఇక్కడ పొరపాటు కూడా కృష్ణుడు ఆ బేరం పెట్టలేదు, అలాంటి మాట అనలేదు. ద్రౌపది గురించి అలాంటి మాటలు మాట్లాడు. షష్ఠే కాలే అంటే కాలము యొక్క ఆ పగటి భాగంలో 6వ భాగం, ఉదయ భాగం, ప్రాతకాలం, సంగమ కాలం, మధ్యాహ్న కాలం, ఇలా ఉన్నాయి వరుసగా. సాయాహ్న కాలం, నిశాముఖం. అది పట్టాభిషేకానికి గొప్ప ముహూర్తం. అది మీ కాళిదాసు రఘువంశంలో కూడా పట్టాభిషేకం ఆ సమయంలో జరిగినట్టుగా ఉంది కొంతమంది రాజులకి. అంచేతన భగవాన్ ప్రదోష స్వర్గప్రకాశో భగవాన్ ప్రదోష. స్వర్గప్రకాశంలా ఉందండి భగవంతుని యొక్క కాంతి, ఆ ప్రదోష సమయ కాంతి. నిజంగా మీరు ఆ ప్రదోష సమయంలో 5:30, 6:30 సమయంలో ఆకాశాలు చూడండి. సంధ్యాద్వయమునందు సహజాద్భుతములైన చిత్రములను మించు చిత్రమేది. ఆ ఉదయ సంధ్య, సాయం సంధ్య, ఈ సమయంలో మనం ఆకాశాన్ని చూస్తే అసలు అంతకు మించిన గొప్ప చిత్రాన్ని ఏ చిత్రకారుడైనా ఎప్పుడైనా వేయగలడా అనిపిస్తుంది. ఒక సహజంగా ఏర్పడిపోయిన చిత్రం అది, దాన్ని దర్శించాలి మనం. పైగా ఇక్కడ వాల్మీకి వర్ణంలో విశేషం చంద్రప్రకాశం, ఈ ప్రదోష ప్రకాశంతో పాటుగా మనుషులు రకరకాలుగా ఉంటారు, అందరూ అన్ని మంచి పనులే చేస్తారని మనం చెప్పలేము. ఎవరి ప్రవృత్తిని బట్టి వారు ఉంటారు. కానీ కాలం వీటన్నిటినీ గమనిస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రకాశ చంద్రోదయ నష్టదోషక. రాత్రికి ఉండేటువంటి అనేక దోషాలు ఈ ప్రకాశించిన చంద్రోదయం కారణంగా నష్టమయ్యిపోయాయి. చీకటమ్మా చీకటమ్మా, మునిమాపు చీకటమ్మా అనేసరి కాసేపు చంద్రుడు రాగానే చందమా వచ్చాడమ్మా ఎంత బాగుందో అని భార్య అంటే, భర్త పక్కనే నీ నవ్వు మొహంలాగే అంటే పోదురు అంటుంది ఆవిడ. అంత సరసమైన భర్త ఉండాలి, అంత చక్కని భార్య ఉండాలి, కానీ సంసారాలకు ఏం లోటండి, ఆనందంగా ఉంటుంది. అలాంటి మాటలే మనకు పూర్వకాలం పాటలు కూడా అలా ఉండేవి అందంగా. మత్సలేని చంద్రబింబం అగుపించెను ఏది ఏది, అందమైన నీ మోమే అదిగా కింకేది. ఇది పాట అండి, ఘంటసాల సుశీల. ఎంత అందంగా ఉంటాయండి అసలు ఈ మాటలు, ఈ పాటలు దంపతుల మధ్యలో. ఇవాళ అసలు ఇలా పాడుకునే ఉందా, ఈ మాటలు ఉన్నాయా? వీరో ల్యాపు వారో టాపు వేసుకుని వెళ్ళిపోవడమేగా, ల్యాప్ టాప్ అని. ఓ హడావుడి పరిగెత్తడం, ఎవరు ఎప్పుడు వస్తారో తెలియదు. కాస్త సావకాశంగా వెన్నెట్లో కుర్చీలు వేసుకుని ఇలాంటి మాటలు మాట్లాడకుండా దాంపత్యాలు అసలు విడిపోవడం అన్న మాట రాదండి పొరపాటును కూడా. మా విడాకులు తప్పితే విడాకులు అన్న మాటే ఉండదు భారతదేశంలో. ఈ సాహిత్యం ఉన్న చోట అలాంటివి జరగడానికి వీల్లేదండి. అసలు ఈ దేశంలో దంపతులు విడిపోతే ఘాటు సంగతి నాకు అనవసరం, గాలి కూడా ఊరుకోదండి. ఇక్కడ గాలి ఏదో చేస్తుందండి, ఒక గాలి వీచి మలయమారుతం వీచి ఇద్దరిని కలిపిస్తుంది అంతే. ఇక ఆ సైకికి వాళ్ళు ఉండలేరు, అలాగా వెంటనే విభేదాలన్నీ పోతాయి. ఆ వాతావరణం కోసమే ఈ వర్ణనలు. ప్రకాశ చంద్రోదయ నష్టదోష. చంద్రుడు ఇలా ప్రకాశించగానే ఆ రాత్రికి ఎందుకో దోషమని, చంద్రుడిని దోషాచరుడని, ప్రదోషమని అన్నారే, ఆ దోష శబ్దం తీసేయచ్చు, పోయింది. ఇంతగా చందమామ పొగలు ప్రకాశించడం, ఇంత అదృష్టం రాత్రికి పట్టింది. అంటే రాత్రిని ఎందుకు దోషం అనుకోవడం, నష్టదోష తీసేయి. కానీ ప్రవృత్త రక్ష పిశితాశ దోష. రాక్షసులు పిశితం బల్బలం ఆమిషం క్రవ్యం అన్ని మాంసానికి పేరు. ప్రకాశ చంద్రోదయ నష్టదోష ప్రవృత్త రక్ష పిశితాశ దోష. ప్రవృత్త రక్ష పిశితాశ దోష. రామాభిరామేరిత చిత్తదోషక. స్వర్గప్రకాశో భగవాన్ ప్రదోషక. చంద్రోదయం కారణంగా ఈ రాత్రికి దోషాలన్నీ పోయాయి. కానీ ఎవళ్ళ ప్రవృత్తి వారిది కదా, వారు మాంతారు. ప్రవృత్త రక్షక పిశితాశ దోష. రాక్షసులకు మాత్రం వాళ్ళ ప్రవృత్తి ప్రకారం మాంసం తినడం తప్పలేదు, ఇంకాస్త ఎక్కువ తింటారు. మధ్య మాంసాలు సేవించే వాళ్ళకి రాత్రి మంచి సమయం. మాంసాహారం అలవాటు ఉన్న కూడా పగలకుంటే రాత్రికి ప్రాధాన్యం ఇస్తారు. ఇక్కడో ఆలస్యంగా 12ంటికి రావడం, శుభ్రంగా పుచ్చుకోవడం, ఇంక అన్ని రకాలు. ఇంకా ఆ పైన మాంసాహారం, ఏదో వారి భాష ఏదో ఉంటుంది, కక్క ముక్క అంటారు మా గోదావరి జిల్లాలో, అలాగే. ఇంకా అక్కడి నుంచి ఇంకా రకాల ఇంక వికృత వేషాలు. ఇదే రాక్షస ప్రవృత్తి. అర్ధరాత్రి వరకు మెలకుగా ఉండడం, అప్పుడు తప్పదాగడం, దానికి తోడు మాంసాహారం తినడం, ఆలస్యంగా 1 గంటకి
వికృత వేషాలతో పడుకోవడం, పొద్దున్న 9కో 10కో లేవడం, ఇవన్నీ రాక్షసులు చేసే పనులు. అంతటి చందమామను చూడడం మానేసి ఆ వెలుగును అనుభవించడం మానేసి ఇదేం భాగవతం అండి. అలాగే ఉంటారు, మరి ఏం చేయమంటాం. రామాభిరామేరిత చిత్తదోషక. ఈ ప్రదోష సమయం ఎటువంటిదంటేట భార్యాభర్తల మధ్య లేదు ప్రేయసీ ప్రియుల మధ్య ఉండేటువంటి అనేక రకాల కలహాలను పోగొట్టేస్తుంది. రామ అభిరామ ఈరిత చిత్తదోషక. రామ స్త్రీల యందు, అభిరామ వారిని అనుసరించేటువంటి ప్రియుల యందు, ఈరిత పోగొట్టబడిన చిత్తదోషక అనేక రకాలవన్నీ పోయి అలా ఆనందంగా గడిపిస్తారు. అంటే ఆ సమయం అటువంటి అలా ప్రేరేపణ కలుగుతుంది వాళ్ళకి. ఏదో అనుకుంటానేంటి, ఎప్పుడు ఇంత ఏదో అంటామయ్యా సరదాగా నువ్వు అన్నీ పట్టించుకోకూడదని ఏం లేదు, అవసరం ఏదో అనిపించింది మనసులో. రామాభిరామే ఎరిత చిత్తదోషక. స్త్రీలు కూడా పురుషుల పట్ల సన్నిహితంగా ఉండే ప్రయత్నంలో ఉంటారు. పురుషులు సరే వారి కరుణాకటాక్ష వీక్షణాల కోసం తాపత్రయపడుతూ ఉంటారు. స్వర్గప్రకాశో భగవాన్ ప్రదోషక. అలా స్వర్గప్రకాశంలాగా ప్రదోష సమయం ప్రకాశిస్తుంది. ఇందులో తాత్విక అర్థాన్ని గమనించండి. ఇది కేవలం ఏదో రామ అభిరామ అని వదిలేసే వ్యవహారం కాదు. ప్రకాశ చంద్రోదయ నష్టదోషక. నిజంగా ఆధ్యాత్మికమైనటువంటి సాధన చేసినప్పుడు చంద్రోదయం అయితే, ఈ సహస్రారంలో చంద్రోదయం అయితే అన్ని రకాల దోషాలు పోతాయి. ప్రవృత్త రక్ష పిశిదాశ దోషక. దోషమైన రక్షసంబంధమైనటువంటి పిశితం, తమో గుణానికి సంబంధించినటువంటి ఆహారం, రక్షపిశితం, రాక్షసులే మాంసం. ఆ తమో గుణాలని ఛేదించి ఆహారంగా తీసుకోగలిగినంత సామర్థ్యం సాధకుడికి వస్తుంది. ఆ తమో గుణాన్ని, రాక్షస గుణాన్ని వాళ్ళ ఆహారంతో వాళ్ళు సేవించేది మాంసం, వాళ్ళనే మాంసంగా సేవిస్తే, అంటే ఆ రక్షో గుణాలనే మనం మింగేస్తే, సత్వగుణంతోనే ప్రకాశిస్తే అది సాధనలో గొప్ప అభివృద్ధి. రాక్షసులు పిశిదాశులు, మనం రక్షపిశిదాశులు. రాక్షసులనే మాంసాన్ని తింటాం, సమాసానికి అలాగే చెప్పుకోవచ్చు. ఆ రాక్షస గుణాలను సంహరించగలగడం. అప్పుడు రామాభిరామ ఈరిత చిత్తవృత్తి. ఈరిత శబ్దానికి 2-3 రకాల అర్థాలు ఉన్నాయి కాబట్టి రామ అభిరామ, రాముని యందే అభిరామమైనటువంటి చిత్తము కలిగి ఉంది. ఆ అభిరామం వల్ల ఏమవుతుంది, ఈరిత చిత్తదోష, మనస్సులో ఉండే దోషాలన్నీ ఈరిత తొలగింపబడతాయి. ఒకసారి ఆ సహస్రారంలో ఉండేటువంటి అమృత ప్రాప్తి కోసం ప్రయత్నం చేస్తే, యోగ సాధన చేస్తే, రాక్షస గుణాలన్నింటినీ మనం ఆహారంగా మింగేయగలిగితే, అంటే భగవంతుడికి ఆహుతి చేసేయగలిగితే యజ్ఞంలో, ఆధ్యాత్మిక సాధన యజ్ఞంలో, రామ అభిరామ ఈరిత చిత్తదోష, రాముని యందే అభిరామమైనటువంటి చిత్తంలో దోషాలే ఉంటాయి. ఇంకా దోషం ఉంది అనుకున్న అహల్యను కూడా పావనం చేశాడు కదా, పతిత పావన నామ అని. అంచేత రాముని యందు మనం అభిరాములమైతే చిత్తదోషాలన్నీ ఈరితములవుతాయి. రామాభిరామే ఎరిత చిత్తదోషక స్వర్గప్రకాశో భగవాన్ ప్రదోషక. ఈ సంధ్యా సమయం నిజంగానే స్వర్గప్రకాశ అని ఎందుకంటారంటే, స్వర్గ సాధనకి సంబంధించినటువంటి యజ్ఞాలు చేయడానికి, జపం చేయడానికి, సంధ్యావందనం చేయడానికి, తపస్సు చేయడానికి అన్నిటికీ గొప్ప సమయం ఇది. ఒక మహారాజు పట్టాభిషేకానికి కూడా అదే గొప్ప సమయం. ఎందుకంటే మనకి మహారాజుని పరివ్రాట్ యోగయుక్తశ్చ, భూమండలం మొత్తాన్ని పరిపాలించేటువంటి మహారాజుని, భూమి మీద సమస్త వ్యవహారాలని వదిలేసినటువంటి పరివ్రాజకుడిని ఒకే రకంగా గౌరవిస్తాం. ఒక మహారాజు రాగానే అందరూ లేచి నిలబడినట్టే ఒక పరివ్రాజకుడు రాగానే అందరూ లేచి నిలబడతారు. ఆ పరివ్రాజకత్వం పట్ల ఉండేటువంటి గౌరవం, వారు కూడా ఆ గౌరవాన్ని అలా నిలబెట్టుకోవాలి. ఎందుకంటే మహారాజు కొంత హోదా కోసం నిలబడతాం, ఈయనకెందుకు నిలబడతాం, అన్ని హోదాలు, అన్ని భోగాలు, అన్ని వైభవాలు వదిలేసేట కాషాయం కట్టుకుని అలా ఉన్నారు మహానుభావులు. మనం ఈ మనస్సుని జయించడానికి ఎంత యాతన పడుతున్నాం. ఏదో మాంసాహారం తినద్దు అని వారానికి కోసారనుకుంటే 5-6 రోజులు ప్రాణం గిలగిల ఆడిపోతుంది. ఆయన అసలు ఏమో ఆహారమే చాలా కొద్దిగాట, ఏవో వేరుశనగ పప్పులు తింటారట, ఏవో పాలు తాగుతారట. ఏమిటిది, ఎలా ఉంటున్నారు అసలు, అవన్నీ ఎలా జయిస్తున్నారు అని ఈ భోగాలన్నీ అనుభవించిన మహారాజు పట్ల ఒక రకమైన గౌరవంతో లేస్తే, ఇవన్నీ వదిలేసినటువంటి పరమహంస పరివ్రాజకాచార్య పట్ల ఒక రకమైన గౌరవంతో లేచి నిలబడతాం. అంచేతనే జగద్గురు పీఠాలలో పీఠస్వీకారం చేసినప్పుడు ఒక మహారాజుకు చేసినట్టే పట్టాభిషేకం చేస్తారు. బంగారపు సింహాసనం, బంగారపు కిరీటం, వాటిని మనం అపార్థం చేసుకోవద్దు. అయితే ఇది జగద్గురు పీఠాలకి పరిమితం కావాలి. వీధికో పీఠం పెట్టి బంగారాలు సాధించుకుంటూ ఉంటే వేరే అభిప్రాయాలు ప్రజల్లో ఏర్పడే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ పీఠాలు పెట్టేసి మేమంతా పరివ్రాజకులు ఉంటే జనం నమ్మడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే వీళ్ళలో ఉండే రకరకాలు కనిపిస్తూనే ఉన్నాయి.
కానీ అది ఎంత గొప్ప ఆశ్రమం. నిజంగా రామకృష్ణ మఠంలో ఉంటారు, ఏమి ఒక కాషాయం తప్పితే ఏమీ ఉండదండి ఒంటి మీద. ఈ సెల్ ఫోన్లు వర్ధిల్లుతున్న కాలంలో కూడా వాళ్ళ చేతుల్లో సెల్ ఫోన్ కనపడదండి, అత్యవసరమైతే తప్ప. ఎంత జ్ఞానం, ఎంత జ్ఞానం. ఆ పుస్తకాలు ఎంత బాగుంటాయి, ఉపనిషత్తులు వ్యాఖ్యానాలు అన్నీ ఎంత బాగుంటాయి అసలు. ఇప్పుడు ఇలాంటి ప్రదోష కాలాన్ని, చంద్రోదయాన్ని, చంద్రుణ్ణి విశ్వనాథ వారు మన తెలుగింటి పాల కడవలో పెట్టి వర్ణించారు. చల్ల చేసి రాత్రి చల్లపై చేసిన వెన్న ముద్ద ఎనగ విడిచెననగ. చల్ల చేసి రాత్రి చల్లపై చేసిన వెన్న ముద్ద చేసి విడిచెననగ. చల్లపై చేసిన వెన్న ముద్ద చేసి విడిచెననగ. చల్లపై చిన్ని 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 వెన్న నల్ల చిదురుపలు చుక్కలై, చిన్ని వెన్న నల్ల చిదురుపలు చుక్కలై, చెలగెమింట కలువ చెలిమి కాడు, చెలగెమింట కలువ చెలిమి కాడు. ఎంత అద్భుతమైనటువంటి సహజమైనటువంటి వర్ణనం. చల్లజేసి రాత్రి 9-10 గంటలప్పుడు చల్ల చేయడం మేము చూసాం మా చిన్నతనంలో. ఓ పెద్ద స్తంభం, దానికి ఇలాగా చల్ల చెయ్యి గొల్ల భామ అని ఒక పెద్ద తాడు, దానికి ఒక కవ్వం, అక్కడ కొండ, ఈ కాచిన పాలు తోడు పెట్టిన ఆ పెరుగు అది పెట్టుకుని ఇలాగా పాటలు పాడుతూ తెల్లరకట్ట చేసేవారు, రాత్రి చేసేవారు. సాధారణంగా తెల్లరకట్ట చేసేవారు, ఒక్కోసారి సమయాన్ని బట్టి కుదరక రాత్రి కూడా చేసేవారు. మరి సాయంత్రం మళ్ళీ పాలు, పొద్దున పట్టుకొచ్చిన పాలు మళ్ళీ తోడేస్తారుగా, అవి రాత్రి చేసేవారు. రాత్రి పట్టుకొచ్చిన తోడేసి పొద్దున చేసేవారు, ఎప్పటికప్పుడే తాజా. ఆ చేసినప్పుడు చల్ల చేసి రాత్రి చల్లపై చేసిన వెన్న ముద్ద చేసి విడిచెననగా. మరి అంత చేశారు, వెన్న ఇంత ముద్ద అయింది, ఎక్కడ దాచిపెడతాం? ఫ్రిడ్జులు లేవు, సరే ఫ్రిడ్జ్ పక్కన ఉన్న దాచకూడదు, మరి ఎక్కడ దాచిపెడతాం? ఈ వెన్నని చాలా సహజమైన ప్రక్రియలో అందంగా దాచిపెట్టేవారు. తెలుగింట ఒక సహజమైన వాతావరణం చూడండి. రాత్రి వెన్న చేసి చల్ల చేసి ఆ వచ్చినటువంటి వెన్న ముద్ద ఎలా అయితే చక్కగా, మాకు తాడేపల్లిగూడెం దగ్గర పొడమర విప్పారని మా అక్కయ్య గారు ఊరు, మా అక్కయ్యని మా మామయ్యకి ఇచ్చాం. అక్కడ చూసేవాడిని నేను, మా ఇంట్లో తక్కువగానే అక్కడ చూశాను. అక్కడ మా అక్క ఇలా ఈ వెన్న ఇలా తీసి ఇలా చేసేది ఏమిటి, ఆ ముద్ద బలంగా మింగేద్దాం అనిపించింది. ఇలా తీసి మళ్ళీ అంతా చేసి అంత ముద్ద అయ్యాక అలా వదిలేసేది అందరూ. ఆ మజ్జిగలోనే, ఆ చలలో అలా వదిలేసాం. ఆ మజ్జిగ పొద్దున్న పోసుకుంటే ఇక అంతకంటే అమృతం ఉందండి. ఆ వెన్న కాసిన నెయ్యి ఎలా ఉంటుందండి, ఎంత సహజమైన జీవితాలండి. అలాగే చల్ల చేసి రాత్రి చల్లపై చేసిన వెన్న ముద్ద చేసి విడిచాను అనగా, ఆ చేసిన వెన్నను ముద్ద చేసి దాంట్లో విడిచిపెట్టేవాళ్ళు. ఎందుకంటే అది మళ్ళీ అందులో కలవదు. కలవాలంటే ఏం చేయాలండి? అక్కడ తాత్విక అర్థాన్ని గమనించండి. విశ్వనాథ ఊరికే చెప్పాల తాత్విక అర్థం. వెన్న మళ్ళీ మజ్జిగలో కలవాలంటే ఎలా వస్తుంది? కలవదు. ఇంకా ఆ వెన్నను కాచి నెయ్యి చేయాలి. ఆ నెయ్యిని మళ్ళీ యజ్ఞంలో హవిస్సుగా చేయాలి. అప్పుడే దాని అసలు రూపాన్ని పొందుతుంది. అంటే దేవుడి నుంచి జీవుణ్ణి వేరు చేసావు. ఈ జీవుణ్ణి మళ్ళీ దేవుళ్ళలో కలపాలంటే కరగాలి, అరగాలి, తరగాలి. ఈ మానసికమైన వాంఛలు, రాగద్వేషాలు పైన కప్పుకున్న పొరలో ఉన్నాయి. మనో, బుద్ధి, అహంకారాలు సమస్తం కరగాలి, అరగాలి, తరగాలి. చివరికి నెయ్యి ఆవిరై యజ్ఞంలో పడాలి. యజ్ఞో వై విష్ణు. అందుకే ఆ పూర్తిగా ఇంకా తయారైనటువంటి నెయ్యిని ఇంకా యజ్ఞంలో వేస్తారు తప్పితే ఇంకా దాన్ని మళ్ళీ ఏదో చేసే అవకాశం లేదు. ఇంకా పాలు పెరుగు అవ్వచ్చు, మజ్జిగ అవ్వచ్చు, వెన్న అవ్వచ్చు, వెన్న మళ్ళీ నెయ్యి అవ్వచ్చు. నెయ్యి ఏమీ కాదు. ఇంకా నెయ్యి వాడుకుంటే వాడుకోవలసింది, లేదా యజ్ఞంలో వేయాల్సింది. ఆ యజ్ఞంలో వేయడమే హవిర్భాగం భగవంతుడికి సమర్పించడం. యజ్ఞో వై విష్ణు. అంచేది జీవుణ్ణి తిరిగి దేవుళ్ళలో కలపడం. అందుకోసం ఆ చల్ల మీదే అలా వదిలేడు. నువ్వు అక్కడ వాడవే, నువ్వు ఎప్పుడైనా అక్కడే కలవాలి, ఇందులోంచే వచ్చావు, ఇందులోంచే కలవాలి, ఇంకో రూపంలో కలుస్తావు రేపొద్దున యజ్ఞం చేసి, అంతవరకు జాగ్రత్తగా ఉండు. అంటే ఇక నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అది మర్చిపోకు. మనం ఎప్పటికప్పుడు ప్రతిరోజు మనం దేవుడి నుంచి వచ్చాం, ఆత్మస్వరూపమే మనం, దాంట్లోంచే వచ్చాం అనే భావన గుర్తుపెట్టుకుంటే అసలు ఈ లౌకిక వ్యామోహాల్లో ఎందుకు పడతామండి? ఎంత గొప్ప సాధన అండి విశ్వనాథ రాసిన పద్యం. చల్ల చేసి రాత్రి చల్లపై చేసిన వెన్న ముద్ద చేసి విడిచెననగ, చిన్ని వెన్న నల్ల చిదురుపలు చుక్కలై చెలగమింట కలువ చెలిమి కాడు. ఈయన ఇంకా చుక్కలను కూడా చూపించారు వాల్మీకి చెప్పనవి. మరి చుక్కలు ఏమిటండి? చందమామేమో మీరు చల్లలో వదిలేసిన వెన్న ముద్ద అన్నారు, బాగానే ఉంది. ఆకాశం అంతా చల్ల అనమాట, మజ్జిగ. ఆకాశం అంతా మజ్జిగ గిన్నెలా ఉంది, అందులో వదిలేసిన వెన్న ముద్ద
చంద్రుడు, బాగుంది. మరి ఈ చుక్కలు ఎలా వస్తాయని అంటే చిన్ని వెన్నను అల్ల చిదురుపలు ముక్కలై, నల్ల చిదురుపలు కాదు, నల్ల ఉండవుగా అక్కడ, చిన్ని వెన్నను అల్ల అంటే అక్కడక్కడ చూడండి ఆ ముద్ద చల్ల మీద వేశాక అందులో ఈ వెన్న ముద్ద ముక్కలు చిన్న చిన్న ముక్కలు అలా చుట్టూ ఉంటాయి, జిడ్డు జిడ్డుగా ఉంటాయి చూస్తుంటే. ఆ చిన్న చిన్న వెన్న ముక్కలే నక్షత్రాలు. ఏం భావన, ఏం భావన! ఎంత గొప్పవండి తెలుగు కావ్యాలు. జగమంతయు నా తదుపరి అగణితముగనేను మనుచు ఆదిత్యుండే ఒగి చంద్రునిపై జల్లిన సిగబ్రాలన చుక్కలెల్ల చీరెన్నింగిన్. ఇంతమంది కవులు ఇన్ని పద్యాలు చదివాక నాకు కూడా అనిపించి ఒక మాట చెప్పాను, సాగర ఘోష. చంద్రుడు ఏమిటి, ఆ చుక్కలు ఏమిటి అంటే జగమంతయు నా తదుపరి అగణితముగనేలు మనుచు ఆదిత్యుండే ఒగి చంద్రునిపై జల్లిన సిగబ్రాలై శేషలెల్ల సిగబ్రాలై చుక్కలెల్ల చీరెన్నింగిన్. ఏమయ్యా చంద్ర, ఏలుకోవయ్యా, పగలంతా నేను ఏలుకున్నానయ్యా, నా తర్వాత నువ్వు ఏలుకో ఈ ప్రపంచాన్ని అని అన్నట్ట. చంద్రుడు అవకాశం ఇచ్చినందుకు సూర్యుడికి దండం పెట్టాడు. ఎందుకంటే చంద్రుడికి ఏలుకునే అవకాశం సూర్యుడే ఇచ్చాడు కదండి. చంద్రుడికి స్వయం ప్రకాశం కర్త కాదుగా, ఈయన కాంతి పడితే కానీ ప్రకాశించడుగా, అంతే సూర్యుని వల్ల ప్రకాశిస్తున్నాడు. స్వామి మీ దయ మంచిది, ఈ రాత్రి అంతా ఏలుకో, సుఖంగా పొద్దున్న వస్తాను, మళ్ళీ కలుద్దామే, జాగ్రత్త చూసుకో, ముఖ్యంగా విరహంలో ఉన్నవాళ్ళని చూసుకో, బాధ పెట్టక మరీ ఎక్కువగా అని ఓ మాట చెప్పేసి నీ పని నువ్వు జాగ్రత్తగా చేసుకొని, పెద్ద తండ్రి కొడుకు ఏదో బాధ్యత అప్పగించి ఏదో జాగ్రత్తగా చేసుకోవాలని వాడు కాళ్ళకి దండం పెడితే అక్షంతలు వేసినట్టుగాను ఒగి చంద్రునిపై జల్లిన సిగబ్రాలై, ఆ తలబరాలు అక్షతల్లాగా ఆ చంద్రుని మీద జల్లిన అక్షతల్లాగా. ఎందుకంటే శేషాలెల్లిన చుక్కలెల్లిన చేరెన్నింగిన్, రకరకాల చుక్కలన్నీ ఆకాశంలో కనిపిస్తున్నాయి. నక్షత్రాలన్నీ ఆ సూర్యుడు చంద్రుడి మీద జల్లిన ఆశీరు వచ్చినప్పుడు అక్షతల్లాంటివి. ఇది నా భావన సాగర్. ఎంతమంది కవులు ఎన్ని రకాలుగా. కాస్త నిరాశాభావన కూడా బాగా వ్యాప్తి చెందింది ఉంది లోకం. బాగుంది, ఆయన భావన బట్టి ఆయన రాశాడు. ఆకాశంలో కాళ్ళు దిగిన ఆకాశపు ఎడారిలో కాళ్ళు దిగిన ఒంటెలా ఉంది జాబిల్లి అన్నాడు శ్రీశ్రీ. ఆకాశంలో ఆకాశపు ఎడారిలో కాళ్ళు దిగిన ఒంటెలా ఉంది జాబిల్లి అన్నాడు. ఓ ఎడారిలో ఒంటె ప్రయాణం చేస్తుందట, ఏదో కారణాలు కూడా దాని కాళ్ళు ఎవరో తగ్గొట్టేశాట, అది ఎక్కడికి వెళ్ళాక అలా పడుకునిందిట. ఎందుకు? జీవితం పట్ల ఒక నిరాశ నిస్పృహ ఆవరించినప్పుడు చూస్తే నా బతుకు కూడా ఇలాగే అయిపోయింది, అలాగే ఉన్నాడు చంద్రుడు ఏమిటో అనిపిస్తుందండి. యద్భావం తద్భవతి అంటే ఇదే. ఒక విరహంలో ఉన్నవాళ్ళకి చంద్రుడు ఒకలా కనపడతాడు, ఉత్సాహంలో ఉన్నవాళ్ళకి ఒకలా కనపడతాడు, మొదటి రాత్రిలో ఉన్నవాళ్ళకి ఒకలా కనపడతాడు, 10 ఏళ్ల తర్వాత రాత్రిలో ఇంకోలా కనపడతాడు, పరీక్ష రాసే విద్యార్థికి ఒకలా కనపడతాడు, రాసేసి అప్పటికే విజయం సాధించిన వాడికి ఇంకోలా కనపడతాడు, ఓ దొంగకు ఒకలా కనపడతాడు, సన్యాసికి ఒకలా కనపడతాడు. ఏమైనా ఆయన చంద్రుడే. ప్రపంచంలో ఏ పరిణామమైనా ఇంతే. చంద్రోదయం, సూర్యోదయం, ఈ వర్ణనలు మనం ఎంతగా ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే ఇవి విశ్వనాథ భావాలు, మరొక కవి భావాలు, శ్రీశ్రీ భావాలు, బెమ్మెరపోతన గారి భావాలు, నా భావాలు, వాల్మీకి భావాలు, ఏవేవో చెప్పుకున్నాం కదా. ఇవన్నీ భావాలే. ఇవి ఏవి సంపూర్ణంగా సత్యాలు కావు, అలాగని అసత్యాలు కావు. ఇందులో ఎవరు అనౌచిత్యంగా ఏం చెప్పలేదు ఒక్కరు కూడా. అంచేది జీవితం మొత్తం, జగత్తు మొత్తం భావనాత్మకం జగత్. అంటే నీ భావాన్ని బట్టి, నువ్వు తీసుకోవడాన్ని బట్టి ఉంది. దాన్నే పాజిటివ్ థింకింగ్ అన్నారు. అనుకూలంగా తీసుకో, ఎందుకు అలా వ్యతిరేకంగా ఆలోచిస్తున్నావు? మనం ఎలా చూస్తే అలా కనపడతాడు చంద్రుడు, ఎలా చూస్తే అలా కనపడతాడు. అలాగే మనుషులందరూ మనం ఎలా చూస్తే అలా కనపడతారు. మన చూపును బట్టి వారు మారిపోతారా అనద్దు, మనం మారతాంగా, వారు మారరండి. వారిని చూసే విధానం మనం మార్చుకుంటే మనం మారిపోతాంగా. వివేకానందుడు గొప్ప మాట అంటాడు, మన చుట్టూ ఉన్నవేవి ఎప్పటికీ మారవు, అన్నీ అలాగే ఉంటాయి, కానీ వాటిని మార్చడం కోసం చేసే ప్రయత్నంలో నువ్వే పరిణతి చెందుతావు అంటాడు ఆయన. నిజంగా నమస్కారం అండి, ఎంత గొప్ప మాట. మామూలుగాడు అందరికీ ప్రశాంతత కల్పించేవాడు. మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎన్నటికీ మారవు, ఎలా ఉన్నవి అలాగే ఉంటాయి, కానీ వాటిని మార్చడం కోసం నువ్వు చేసిన ప్రయత్నంలో నువ్వే పరిణతి చెందుతావు అన్నాడు. ఇంకాస్త ఎదుగుతావు, అందుకని ప్రయత్నం మానకు. లోకంలో చెడు ఉంది అన్నప్పుడు దాన్ని బాగు చేసేటువంటి ప్రయత్నం మంచివాళ్ళు చేస్తూనే ఉండాలి. ప్రయత్నం మనకెందుకని వదిలేయకూడదు. ఆ నిర్లిప్తతే మొత్తం భారతదేశాన్ని నాశనం చేస్తుంది. మన ప్రయత్నం మనం చేయాలి. రాసేవాడు రాయాలి, కూసేవాడు కూయాలి, చెప్పేవాడు చెప్పాలి, ఏదో చేయాలి. కానీ దాంతోనే మొత్తం అంతా అయిపోతుందని అనుకోదు. ఈ రాయడం కోసమో, ఈ చెప్పడం కోసమో మనం చదివేటువంటి గ్రంథాలు, మనం చేస్తున్నటువంటి కృషి, అది మన మనస్సుని ఆకాశమంత విశాలం చేస్తుంది. అందులో శివుడు చంద్రుడి రూపంలో దర్శనం ఇవ్వడం ఖాయం. అలాంటి చంద్రోదయాలుగా మనం ఈ వర్ణనలన్నీ తీసుకుందాం. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడు.